భయపడకండి, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. పరిచర్యలో ఆరంభ దినాలవి. ఉదయకాలం సహోదరులతో కూడా మాట్లాడుతున్నప్పుడు జ్ఞాపకం వచ్చింది నాకు. ఆరంభ దినాలు, దేవుని సేవ చేయాలని ఆశ, ఆసక్తి, కానీ ఎలా చేయాలో తెలియని పరిస్థితి. దేవుని కొరకు వాడబడాలని ఆసక్తి. అటువంటి టైంలో నా స్నేహితుడు మధురవాడ, విశాఖపట్నం మధురవాడలో కూడికలను ఏర్పాటు చేశాడు. అక్కడ ఉన్నటువంటి యవనస్తులు ఆ పత్రికలు ప్రింట్ చేశారు, హ్యాండ్బిల్స్, పోస్టర్స్. హైదరాబాద్ నుండి వస్తున్నాడు కదా అంటే మామూలు దైవజనుడు కాదు, ఈయన చాలా బలమైన దైవజనుడు అయి ఉండొచ్చు అని పత్రికల్లో ఏం పెట్టారంటే, హ్యాండ్బిల్స్లో దేవుని చేతిలో బలంగా వాడబడుతున్న దైవజనులు, ఆత్మ వరము చేత, స్వస్థత వరము చేత వాడబడుతున్న దైవజనుడు అని పెట్టారు. నేను అక్కడ పోయి హ్యాండ్బిల్ చూసేసరికి నాకు లేని అన్నీ ఇక్కడ ఉన్నాయి. నాకే తెలియదు అవి ఉన్నట్టు. వాళ్ళు ఎందుకు ప్రింట్ చేశారో తెలియదు. హైదరాబాద్ అంటే ఇంకా మరి బలమైన దైవజనుడు అనుకున్నారో ఏమో, ప్రింట్ చేశారు. మధురవాడలో గణేష్ నగర్ అని ఒక పందులవాడ, అక్కడ ఈ 3 రోజుల కూడికి ఏర్పాటు చేశారు. మొదటి రోజు వాక్యం చెప్పాను. చెప్పిన తర్వాత సువార్త ప్రకటించిన తర్వాత మరి ఆ పోస్టర్ చూశారో, హ్యాండ్బిల్ చూశారో ఏమో తెలియదు. అక్కడ ప్రజలు కూడికంతా అయిపోయిన తర్వాత ఒక వ్యక్తిని కాళ్ళు చేతులు చచ్చుబడిపోయాయి, కేవలం తల మాత్రమే ఊపుతాడు. వాడిని మంచం మీద తీసుకొని వచ్చి ముందు పెట్టారు. ఇప్పుడు అసలు కథ మొదలైంది. అసలు కోపం నాకు ఎవరి మీద వచ్చిందంటే ఈ హ్యాండ్బిల్స్ ప్రింట్ చేసిన వాళ్ళ మీద. లేనిదేదో నాకు తగిలిచ్చారు. ఇప్పుడు దాన్ని చూసో మరి దేనికో కానీ ఆ మంచం మీద వాడిని మోసుకొచ్చి ముందు పెట్టారు. నాతో వచ్చిన వాళ్ళు సైడ్ అయిపోయారు. ఇక వాక్యం బోధించిన కదా, మెయిన్ స్పీకర్ హైదరాబాద్ నుంచి వచ్చాడు. సార్ ఇంతవరకు బాగానే చెప్పారు, ఇదిగో వీడికి కాళ్ళు చేతులు పడిపోయి చాలా సంవత్సరాలైంది, నువ్వు ఇంతవరకు బాగానే చెప్పావు, నీ దేవుడు గొప్పోడైతే ఇగో వీని లేపు అన్నారు. ఏం చేయను ఇంకా? ప్రభువేమో పిలిచాడు, వీళ్ళేమో లేనిదేదో నాకు తగిలిచ్చారు. అప్పటికి నాకు తెలియదు ఈ వరాలు ఇవన్నీ సంగతి, అంత లోతైన అనుభవం లేదు. ఏదో ప్రభు కొరకు పని చేయాలి, సువార్త ప్రకటించాలా అన్న ఆశ, ఆసక్తి తప్ప. ఇంకా వాడిని చేయబెట్టి ప్రార్థన చేశా. ఒక 10 నిమిషాలు గట్టిగా చేసి వాడికి అడిగా, లోపల ఏమన్నా ఫీలింగ్స్ వస్తున్నాయా, కదులుతున్నట్టు అన్నాను. వాడు చాలా సింపుల్గా మెడ మాత్రమే కదా అన్నాడు. వాడు ఏం లేదు అన్నాడు. వాడి ఫీలింగ్స్ నా ఫీలింగ్స్ ఎగిరిపోయి ఇక మళ్ళీ చేయబెట్ట. ఇట్లయితే కాదు, ఇంకా కాళ్ళ మీద, తల మీద, చేయి అన్నీ పెట్టి రాసి గట్టిగా ప్రార్థన చేశా. మళ్ళీ అడిగా, అవుతుంది కదా ఏదో ఫీలింగ్ అంటే, అవుతుందా అంటే వాడు లేదంటాడు. నేనే వాడికి రప్పించేలా చూస్తున్నా. అవుతుంది కదా ఒక ఫీలింగ్ అంటే అన్నాడు వాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. మరొకసారి చేశా. వీడు బాగా అయ్యేటట్టు లేడని నాకు అర్థమైంది. ఎలా తప్పించుకోవాలో ఐడియా ఆలోచిస్తున్న మైండ్లో, నా మనసులో. ఇంకేం చేశానంటే, బాబు అట్లా కాదు, కొన్నిసార్లు మేము ప్రార్థన చేసి వెళ్ళిపోయాక కూడా దేవుడు బాగు చేస్తాడని తప్పించుకొని వచ్చేసా. సాగు తెలివితేటలుగా. ఎందుకంటే వాడు ఎప్పుడు చూసినా అంటున్నాడు. వాడికి ఫీలింగ్స్ లేవు, వాడి ఎక్స్ప్రెషన్ విచిత్రంగా ఉంది అంటాడు. వాడు చేతులు కదపడు కానీ తలతోనే. అందరూ చూస్తున్నారు. ఇంకా సరే ఇంటికి వచ్చేసాను. రాత్రి దేవునితో మాట్లాడుతున్నాను, ప్రభువా వాళ్ళు రాయడం ఏంది అట్లాగా, వాడిని పట్టుకురావడం ఏంటి, నేను ప్రార్థన చేయడం ఏంటి, వాడు అనడం ఏంటి, ఇది నచ్చలేదు. మార్నింగ్ బస్ ఎక్కి వెళ్ళిపోతాను నేను. 2వ రోజు ఎట్లా నిలబడాలి ప్రభువా? ఒకవేళ 2వ రోజు మళ్ళీ రేపు సాయంత్రం పోయి నిలబడ్డ వాడిని మంచంతో నా ముందు పెడితే నా మెసేజ్ అంతా ఎగిరిపోతుంది. వీళ్ళకు కూడా ఆర్గనైజ్ చేసిన వాళ్ళు కూడా చేయకుండా బస్ ఎక్కి వెళ్ళిపోతా. నేను ఈ అవమానం తట్టుకోలేను ప్రభువా అని ప్రభుతో మాట్లాడి పడుకున్నాను. ప్రొద్దున్నే నాతో పాటు ఉన్నటువంటి యవనస్తులతో పాటు ఆ ఇంటి ముందు టీ తాగుతూ ఉన్నాను. ఒక గుంపు వస్తూ ఉంది ఆ వాడ నుంచి. నాతో పాటు ఉన్న ఒక దైవజనుడు, అన్న రాత్రి మనం ప్రార్థన చేసినాం కదా, బ్రదర్ పోయిండో ఏమో, గుంపు వస్తుంది అన్నాడు.
అది వరకే భయంలో చచ్చిన పాములాగా ఉంటే వాడు మళ్ళీ పక్కలోంచి. ఇక నాతో పాటు ఉన్న బ్రదర్స్ అందరు టీ తీసి కప్పులు పక్కకు పెట్టారు పరిగెత్తనీకే. జాగ్రత్తనండి. అద్భుతమైన విషయం ఏంటిదంటే పరిగెత్తడానికి మేము రెడీగా ఉన్నాం. ఆ గుంపులో రాత్రి దేవుడు నామంన ఎవరికైతే ప్రార్థన చేశామో ఆ వ్యక్తి కూడా ఆ గుంపులో నడుచుకుంటూ రావడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మన బలహీనతలు, మన అపనమ్మకస్తం, అవిశ్వాసం ప్రభువే కల్పించుకుంటాడు. వీడికి రాదురా, నన్నే కల్పించుకొని. నేను ఒక మాట చెప్పనా, ఆయన కదలికలు కొన్ని మాత్రమే మనకు అప్పుడప్పుడు కనబడుతుంటాయి. మనకు కనబడకుండా మన వెనకాల ఆయన కదులుతూనే ఉంటాడు, తన కార్యాలు జరిగిస్తూ. ఈ ఉదయకాలం నన్ను అన్నాడు, ఉపవాసంతో ఎవరైతే కన్నీరు కారుస్తూ దేవుని వేడుకుంటున్నారో, ప్రార్థన దేవుడు ఇదివరకే మీ మొర విని మీ జీవితంలో అద్భుతము జరిగించాడు. నమ్మిన వారు స్తోత్రం చెల్లించండి. ఆయన యొద్దకు వచ్చిన వారిని ఆయన ఎన్నడూ త్రోసివేయడు. యవనస్తులారా, దైవజనులారా, బలం పొందుకోండి. మీరు ఒంటరి వారు కాదు. కనబడకుండా మీ వెనకాల ఇమ్మానుయేలు దేవుడు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా.